అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వారణాసి మూవీలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ ఎవరు, మహేష్ బాబు తండ్రి ఎవరు 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 అని పెద్ద రీసెర్చ్ అయితే జరిగింది. మామూలు రీసెర్చ్ అయితే కాదు, మన ఇండియాలోనే పెద్ద మూవీ కాబట్టి రీసెర్చ్ కూడా పెద్ద రీసెర్చ్ అయితే జరిగింది. ఫైనల్గా ముగ్గురు అయితే రిజెక్ట్ అయితే అయినారు. ఇద్దరు పెద్ద హీరోలు అయితే రిజెక్ట్ అయినారు. మహేష్ బాబు తండ్రిగా ఇంకొక క్యారెక్టర్, ఇంకొక యాక్టర్ కూడా అయితే రిజెక్ట్ అయినారు. టోటల్‌గా ముగ్గురు అయితే రిజెక్ట్ అయితే అయినారు. ఫైనల్‌గా ఫోర్త్ యాక్టర్ అయితే రెడీగా ఉన్నాడు. ఫిక్స్ అయితే అయినాడు. రాజమౌళినే ఒప్పుకున్నాడంట. ఎవరు రిజెక్ట్ అయినారు? ఎవరు ఫిక్స్ అయినారు మనమైతే చూద్దాం. ఫస్ట్ మామూలుగా ఈ 'వారణాసి' మూవీలో మహేష్ బాబు తండ్రిగా నాగార్జున ఉంటే బావుంటుంది. అక్కినేని నాగార్జున ఉంటే బావుంటుంది అనైతే అనుకునిందంట. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. అక్కినేని నాగార్జున ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పుకో ఉన్నాడంట. అది నాకు తెలిసి ఇప్పుడు రాజమౌళి రిజెక్ట్ చేసిండ్లా. నాగార్జున ఏమో తప్పుగా ఉన్నాడంట ఈ ప్రాజెక్ట్ నుంచి. తరువాత సెకండ్ రిజెక్ట్ చేసింది ఎవరంటే అది తమిళ్ హీరో 'చియాన్ విక్రమ్'. అపరిచితుడు హీరో తెలుసు కదా! 'చియాన్ విక్రమ్' అయితే విక్రమ్‌నైతే సంప్రదించినారంట ఈ ఫిల్మ్ యూనిట్, 'వారణాసి' మూవీ యూనిట్. తర్వాత విక్రమ్ అయితే చెప్పాడంట, నాకు ఈ క్యారెక్టర్ అయితే సరిపోద్దు అని సెల్ఫ్‌గా విక్రమే తప్పుకున్నాడంట, ఈ క్యారెక్టర్ నాకు సరిపోదని. ఫైనల్‌గా హీరో మాధవన్ దగ్గరికైతే పోయినారు. మాధవన్ అయితే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత లుక్ టెస్ట్‌లు అయితే పెట్టినారు. తర్వాత లుక్ టెస్ట్‌లన్నీ పెట్టిన తర్వాత ఏమో రాజమౌళికైతే సరి అనిపించిందిలా. ఇది కరెక్ట్ కాదు. మాధవన్ ఈ సినిమా కరెక్ట్ కాదు అనే ఏమో సంతృప్తి అయినదంట రాజమౌళి. తర్వాత మాధవన్ అయితే ఈ ఫిల్మ్ యూనిటే, 'వారణాసి' మూవీ యూనిటే వద్దనుకుంది. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్ అంటే తెలుసు కదా మనకి, ఏం మామూలు యాక్టరా, అవునా కదా! ప్రకాష్ రాజ్ దగ్గరికి పోయి ప్రకాష్ రాజ్‌ని అడిగితే ప్రకాష్ రాజ్ అయితే ఒప్పుకున్నాడు. తర్వాత లుక్ టెస్ట్‌లు పెట్టిన తర్వాత రాజమౌళి అయితే హ్యాపీగా అయితే ఉన్నాడంట. రాజమౌళి విజన్‌కి బాగా సరిపోయినాడంట ఈ ప్రకాష్ రాజ్‌నైతే ఫైనల్‌గా అయితే ఫిక్స్ అయితే చేసినారంట మహేష్ బాబు తండ్రిగా ఈ 'వారణాసి' మూవీలో. ఆల్రెడీ చాలా మూవీస్‌లో మహేష్ బాబు చాలా ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసినాడు, అవునా కదా! విలన్ క్యారెక్టర్ చేసినాడు. దాని తర్వాత తండ్రి క్యారెక్టర్ కూడా చేసినాడు. 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మహర్షి', అవునా కదా! చాలా ఫిల్మ్స్‌లో వీళ్ళది హిట్ కాంబినేషన్. మహేష్ బాబు తర్వాత ప్రకాష్ రాజ్ అంటే చాలా పెద్ద హిట్ కాంబినేషన్, అవునా కదా! ఫైనల్‌గా మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్‌నైతే ఫిక్స్ అయితే చేసినారంట. చూడాలా ఈ సినిమాలో వీళ్ళ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ తండ్రి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? తర్వాత ప్రకాష్ రాజ్ తర్వాత మహేష్ బాబు వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది? వీళ్ళ కాంబినేషన్ ఈ సినిమాకి పక్కా సెట్ అయినవుతుంది. ఇది రాజమౌళి మూవీ కాబట్టి పక్కా ఆలోచించే తీసుకుంటాడు. చూద్దాం. ఇక ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రిగా యాక్ట్ చేస్తున్నాడు కదా 'వారణాసిలో'. మీకెలా అనిపించింది? మీకెలా అనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి. నాకైతే హ్యాపీగా అయితే ఉన్నాను. ఇక మీకెలా అనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి. బై.